This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బీమా చేయండి, ధీమాగా ఉండండి అని చెబుతారు జీవిత బీమా పాలసీ చేయించే ఏజెంట్లు. ఇప్పుడు మీరు చేసే బీమా భవిష్యత్తు అవసరాలకు ధీమాగా ఉంటుందని వారు చెప్పే విషయం. జీవిత బీమా పాలసీ కంపెనీలు ఇచ్చే ఈ నినాదాన్ని కంపెనీల ఏజెంట్లు పాలసీలు చేయించేందుకు ప్రజల వద్దకు వచ్చినప్పుడు ఈ మాటలు చెబుతారు. అయితే జీవిత బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించిన సందర్భంలో ఎన్ని రోజుల్లోగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది? నిబంధనలు ఏమి చెబుతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ బీమా పాలసీ ఎన్ని రోజుల్లో చెల్లించాలి అనే విషయంలో స్పష్టత ఇచ్చింది. జీవిత బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించిన సందర్భంలో విచారణ అవసరమా లేదా అనే రెండు విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. ఎలాంటి విచారణ అవసరం లేకుంటే క్లెయిమ్ దరఖాస్తు అందిన 15 రోజుల్లోగా బీమా సంస్థ పరిహారం చెల్లించాలి. విచారణ అవసరమైన సందర్భంలో మరో 4 రోజుల సమయం ఎక్కువ తీసుకుంటారు. అంటే 45 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి పరిష్కరించాలి. పాలసీని స్వాధీనం చేసినప్పుడు 7 రోజుల్లోగా మొత్తాన్ని చెల్లించాలని బీమా సంస్థలను IRDAI ఆదేశించింది. గడువు తీరిన పాలసీలకు వ్యవధి తీరిన రోజునే చెల్లింపులు పూర్తి చేయాలని మాస్టర్ సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఆరోగ్య జీవిత బీమా పాలసీలు తీసుకున్న వ్యక్తులకు పత్రాలు అందిన 30 రోజుల వరకు ఫ్రీ లుక్ పీరియడ్ నిబంధన వర్తిస్తోంది. పాలసీల నిబంధనలతో సంతృప్తి చెందకపోతే ఈ గడువులోపు పాలసీని వెనక్కి ఇచ్చేయవచ్చు. దీనికి ఎలాంటి కారణాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అందుకు బీమా సంస్థలు అంగీకరించకపోతే అంబుడ్స్మెన్కు ఫిర్యాదు చేయవచ్చు. కొత్త పాలసీలు ఇచ్చేటప్పుడు బీమా సంస్థలు తమకు అవసరమైన అదనపు పత్రాలను 7 రోజుల్లోగా అడగాలి. 15 రోజుల్లోగా పాలసీ పత్రాలను బీమా తీసుకున్న వారికి అందించాలి. బీమా పాలసీ దరఖాస్తుతో పాటే ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని IRDAI పేర్కొంది. దరఖాస్తును ఆమోదించిన తర్వాత ప్రీమియం చెల్లించేందుకు వీలు కల్పించింది. ప్రీమియం చెల్లించిన వెంటనే రక్షణ ప్రారంభమయ్యే పాలసీలకు ఈ నిబంధన వర్తించదని తెలిపింది. బీమా పాలసీలను విక్రయించే వారి గురించి తెలుసుకునేందుకు వీలుగా సంస్థలు తమ వెబ్సైట్లలో సెర్చ్ టూల్ ఏర్పాటు చేయాలి. జీవిత బీమా పాలసీ తీసుకున్నప్పుడు పాలసీదారులకు ఫ్రీ లుక్ వ్యవధి గురించిన సమాచారం, బీమా పత్రం, దరఖాస్తు చేసిన సమయంలో భర్తీ చేసిన ప్రతిపాదన, పాలసీ ప్రయోజనాలతో కూడిన వివరాలు అందించాలి. కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ను తప్పనిసరిగా ఇవ్వాలి. ఇందులో పాలసీ రకం, ఎంతకు పాలసీ తీసుకున్నారు, పాలసీ రక్షణ కల్పించే విధానం, ప్రయోజనాలు, మినహాయింపులు, క్లెయిమ్ ఎలా చేసుకోవాలి, ఫిర్యాదు చేసేందుకు అంబుడ్స్మన్ చిరునామా లాంటి వివరాలు ఉండాలి. ఆరోగ్య బీమా పాలసీలకు కూడా ఇలాంటి CISని అందించాలి.